వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు 300 కోట్ల రూపాయల పరిహారాన్ని అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నేను కులం కార్డు వాడి ఎప్పుడూ రాజకీయాలు చేయలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సింగపూర్ యాత్రకు వెళ్లిన 37 మంది టీచర్లతో మంత్రి లోకేష్ భేటీ. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రకాశం జిల్లా మార్కాపురం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు 300 కోట్ల రూపాయల పరిహారాన్ని పంపిణీ చేశారు. దోర్నాల వద్ద జరిగిన సభలో నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు, మెరుగైన పునరావాసం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దశాబ్దాలుగా నలుగుతున్న వెలుగొండ ప్రాజెక్టును వేగవంతం పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. దశాబ్దాల కలను నిజం చేసి కరువు ప్రాంతంలో ప్రతి ఎకరానికి సాగునీరు అందించి రైతన్నల జీవితాల్లో మారుస్తామని స్పష్టం చేశారు. 2014-2019 మధ్య కాలంలో తాము వెలుగొండ పనులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే ప్రాజెక్టు ఆలస్యమైందని విమర్శించారు. ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన నిర్వాసితుల త్యాగాలు వృధా పోవని సీఎం భరోసా ఇచ్చారు. నిర్వాసితుల కష్టాలను స్వయంగా తెలుసుకున్న ఆయన వారిని ఓదార్చారు. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా వెలుగొండ ప్రాజెక్టు వల్ల నష్టపోతున్న రైతులందరికీ కూడా మళ్ళీ పునరావాసం కల్పించడానికి మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. నేను ఎప్పుడు కూడా ఇప్పుడే కాదు, నేను మొదటి నుంచి అభివృద్ధి జరగాలి, అభివృద్ధి జరిగేటప్పుడు దానికి కొంతమంది ముందుకొచ్చి భూములు ఒక విధంగా చెప్పాలంటే త్యాగం చేస్తున్నారు. తరతరాలుగా మీరు ఇక్కడ ఉన్నారు. మీ పెద్దవాళ్ళు, మీ పూర్వీకులు ఇక్కడనే పుట్టారు, ఇక్కడనే పెరిగారు. తర్వాత మీరు వచ్చారు. అందరూ కూడా ఈ భూతల్లిని ఆధారంగా చేసుకొని మీ కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ మనందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒక చరిత్ర మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మీ భవిష్యత్తే కాకుండా 3 జిల్లాలు, ఒకప్పుడు 3 ఇప్పుడు 4 జిల్లాలు, ప్రకాశం జిల్లాతో కలుపుకుంటే 4 జిల్లాల యొక్క తలరాతను మార్చే ప్రాజెక్టు ఈ వెలుగొండ ప్రాజెక్టు. అయితే ఒక్కసారి మనం ఆలోచించుకుంటే గతాన్ని ఇప్పటికి కూడా ఈ ప్రాంతంలో నీరన్నీ పాతాళానికి వెళ్ళిపోయినాయి. మనం తాగే నీళ్ళన్నీ ఫ్లోరైడ్ నీళ్లు తాగుతున్నాం. దానివల్ల చాలామందికి ఆరోగ్య సమస్యలు, దేవుడు సక్రమంగా పుట్టించిన మనకు మాత్రం అనేక సమస్యలు వచ్చాయి, వస్తున్నాయి కూడా. ఇంకొక పక్క కరువు. అనేక సందర్భాల్లో మార్కాపూర్ ప్రాంతం అంటే ఇది ఒక కరువు ప్రాంతం, అన్ని విధాల ఇబ్బంది పడే ప్రాంతం వచ్చింది. ఈరోజు ఒక్కోసారి చరిత్ర, అప్పుడప్పుడు కొంతమంది యుగ పురుషులు పుడతారు. ఒకప్పుడు కృష్ణా నదీ జలాలు ఈ ప్రాంతాలకు వస్తాయని ఎవరు కలగూడగనలేదు. అలాంటి సమయంలో నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆలోచించి రాయలసీమకు కృష్ణా జలాలు ఎట్లివ్వాలి, ఈ మార్కాపూర్ ప్రాంతానికి కూడా నీళ్లు ఎట్లివ్వాలని ఆలోచించినటువంటి మొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు 1985లో. దానికి శివరామకృష్ణయ్య గారిని ఒక ఇంజనీర్ని ఆ రోజు అపాయింట్ చేశారు. ఆయన రాష్ట్రం అంతా తిరిగి, అన్ని ప్రాంతాలు తిరిగి ఎక్కడెక్కడ నీళ్లు రావాలనో, ఏ విధంగా వస్తుందో, అప్పుడే వెలుగొండ ప్రాజెక్టు ఒకటి వస్తే బాగుంటుందని ఒక ఆలోచన చేసి ఒక రూపకల్పన చేశారు. నేను 95లో ముఖ్యమంత్రి అయ్యాను. నేను ఈ ప్రాంతానికి వస్తే మీరందరూ ఒకటే మాట అడిగేవాళ్ళు, మాకు వెలుగొండ కావాలి, వెలుగొండ కావాలని. నేను ఆ రోజు మిమ్మల్ని అడిగాను, వెలుగొండ ఎట్లొస్తుంది, నీళ్ళు ఎక్కడున్నాయి, మనకు లేవు కదా, లేనప్పుడు ఎట్లొస్తుందంటే మీరు ఒక మాట చెప్పారు, 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా వరద వస్తే ఆ ఒక్క సంవత్సరం నీళ్లు మాకు మళ్ళించండి,
4 ఏళ్ళు మేము బతకతాం, లేకపోతే ఈ ప్రాంతంలో బతకలేమని మీరు అడిగితే ఆ మాట చెప్పంగానే నా మనసు కలిచివేసింది. అందుకే ఆ రోజే నిర్ణయం చేశా. 96లో ఆ రోజు మార్చి 26వ తారీఖు అనుకుంటా నేను ఫౌండేషన్ వేసా. అక్కడి నుంచి కొన్ని పనులు కూడా చేశానని చెప్తాను. అదే సమయంలో ఈరోజు మీరు ఆలోచిస్తే ప్రాజెక్టుకి 10,580 కోట్లు ఖర్చు అవుతుంది ఇప్పుడు లెక్కల ప్రకారం. ఇప్పటికే 6,736 కోట్లు మనం ఖర్చు పెట్టాం. ఇంకా 3,844 కోట్లు ఖర్చు పెట్టాలి. నిన్న మొన్నే మనం 759 కోట్లు ఖర్చు పెట్టాం. ఈరోజు 900 కోట్లు రైతులకు, పేదవాళ్ళకి పునరావాసం చేయడానికి, R&R ఇవ్వడానికి శాంక్షన్ చేయడమే కాకుండా ఒకేసారి 300 కోట్లు ఈరోజు రిలీజ్ చేస్తున్నాం. సాయంత్రానికి మీ బ్యాంక్ అకౌంట్కి వస్తుంది. వైసీపీ పార్టీతో వ్యక్తిగతంగా ఎటువంటి శత్రుత్వం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వారి విధి విధానాలను ప్రశ్నిస్తే తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ కార్యాచరణ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జనసేనాని మాట్లాడుతూ, నేను కులం కార్డు వాడి ఎప్పుడు రాజకీయాలు చేయలేదని స్పష్టం చేశారు. నాకు కులాల గురించి మాట్లాడడం ఇష్టం ఉండదు. కొందరు స్థాయి తగ్గి మాట్లాడితే వాటిని కరెక్ట్ చేయడానికి నేను మాట్లాడుతానంటూ తెలిపారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధిని ఎవరూ పట్టించుకోలేదని, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రులపై దృష్టి సారించినట్లు చెప్పారు. వ్యవస్థలను బలోపేతం చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నేడు గ్రామాల్లో, నగరాల్లో రోడ్లు వేసింది ఎవరని ప్రశ్నించారు. కేవలం సంక్షేమ పథకాలతోనే ప్రజలు ఓట్లు వేయరని, ఇందుకు వైసీపీనే అందరికీ నిదర్శనమన్నారు. కొంతమంది మేధావులకి ఇస్తే చాలా గొప్ప మన 7 సిద్ధాంతాల గురించి చాలా పుస్తకాలు రాయొచ్చు. కానీ నేను పెట్టుకుంది ఏంటంటే చాలా తేలిగ్గా ఉండాలి. అందరికీ చదివేంత మన శివనాగరాజు గారికి ఒక పుస్తకాలు చదివేంత లక్ష్యం ఉండకపోవచ్చు. కానీ ఆయనకి ఏం కావాలి? ఒక ఏకవాక్యంలో ఒక భావాన్ని చెప్పగలగాలి. ఆయన కులాల ఐక్యత గురించి నాగరాజుకి అవగాహన ఉన్నంతగా మిగతా వాళ్ళకి ఎంత అవగాహన ఉంటుందో నాకు తెలియదు. ఎందుకంటే బట్టలు కుట్టేటప్పుడు తను ఏ కులాన్ని కుడతాడని చూడడం. అంటే మీరు అంత సింపుల్గా చూస్తే చాలా ఈజీగా ఉంటుంది. సో నేను అందుకు కులాల ఐక్యత మాట్లాడుతున్నప్పుడు చాలామంది వైసీపీ నాయకులు నేను కులాల గురించి మాట్లాడతానంటే, బాబు ఈ కులాలను నేను ప్రారంభించాను అని చెప్పాను. నిజంగా నాకు ఒక కులం కోసమే ఉండే వ్యక్తిని అయితే బాలినేని గారు ఎందుకు వస్తారు జనసేనలోకి? అంటే ఏముంటుంది? ఆయన ఏం చూసి ఉండాలి ఆయనలో? ఈ వ్యక్తి అందరి కోసం పనిచేస్తాడు, ఆ నమ్మకం లేకపోతే ఎందుకు వస్తారు? నాకు ఇది నా తపన ఏంటి, నా ప్రయత్నం ఏంటంటే ఎప్పుడు కూడా నాకు వైసీపీ పార్టీ కూడా నాకు వ్యక్తిగతంగా నాకు వాళ్ళు ఎవరితో శత్రుత్వం లేదు. నాకు వాళ్ళు ఎవరితో నాకు కోపాలు ఉండవు వాళ్ళ మీద. కాకపోతే ఏముంటుందో వాళ్ళ విధి విధానాల మీద నాకు విసుగుంటుంది. నేను ఏదైనా పాలసీ గురించి మాట్లాడుతున్నప్పుడు వ్యక్తిగత జీవితాలని హననం చేయటం, పర్సనల్గా అటాక్లు చేయటం, దీనివల్ల ఏమైపోద్దంటే ఒకసారి నేను గట్టిగా ఉండమని చెప్తాను, మెత్తగా ఉండాలి. కానీ మరీ ఇంకా మౌనంగా ఉన్నాం ఒకసారి వాళ్ళకి పేటరేగిపోతూ ఉంటారు. ఒకసారి మనం కూడా కొన్ని సందర్భాల్లో చాలా ధీటుగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎదుటి వ్యక్తి మాట్లాడే విధానాన్ని బట్టి మనం కూడా చెప్పాల్సి వస్తుంది. మన ఈ మధ్య నానాజీ గారు మాట్లాడింది చూశాను. అంటే అలాంటిది అంటే అందరూ ఆయన అంటాం మీరు ఎక్కువ మాట్లాడేశారు మాట్లాడుతూ ఉంటే నేను మీరు ఎంత మాట్లాడారు మీకు చెప్పాలి, వీడియోస్ పంపించాలి మీకు. నేను నానాజీ గారు మాట్లాడుతూ కూర్చోబెట్టి మేమే ఎంకరేజ్ చేసాం. కానీ మీరు ఎన్ని మాటలు మాట్లాడారు? ఆయన ప్రాంతంలోనే ఉండే ఒక వైసీపీ ఎమ్మెల్యే ఏం మాట్లాడారు మీరు? మేము మర్చిపోయాం అనుకుంటున్నావా? అంటే మీరు నోరు ఉన్నప్పుడు, మీ అధికారం ఉన్నప్పుడు మీరు ఇష్టానికి మాట్లాడేస్తారు. అప్పుడు మీకు అధికారం లేకపోయినా మీరు 11 సీట్లు వచ్చినా మీరు ఇంకా ఇష్టానికి మాట్లాడుతున్నారు. అది గొప్పతనం మీలో. ఐ హ్యావ్ టు అప్రిషియేట్ యువర్ కమిట్మెంట్. వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి కదా. వాళ్ళు ఎంత కమిట్మెంట్. 11 వచ్చినా మేము తగ్గమంటున్నారు. మీరు తగ్గకండి, మీరు ఒకటి వచ్చినా తగ్గకండి, అలాగే ఉండండి. మీరు ఒకటి వచ్చినా తగ్గదు, అలా బలంగా ఉండండి. మిమ్మల్ని తగ్గమని ఎవడు చెప్పాడు? మీరు కరిగిపోండి, అయినా కానీ తగ్గకండి. అంటే ఎక్కడ
ఎమోషనల్గా నేను కూర్చోబెట్టి మీన్ పొలిటికల్ ప్రాసెస్లో కొన్ని భావాలను చెప్తాం, పాలసీల గురించి మాట్లాడతాం. వాళ్ళ వైసీపీ నాయకుడిని తగ్గించాలని ఎందుకు అనుకుంటాను? మీరు ఇష్టారాజ్యంగా మాట్లాడేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మిస్సెస్ గురించి మాట్లాడేసి ఇష్టారాజ్యంగా మాట్లాడి అసలు మేమేం మాట్లాడదు, మీరు ఇప్పుడు సడన్గా కూర్చోబెట్టి మీరు మహానుభావుల్లో అయిపోయాం మేమందరం ఇష్టానికి తిట్టేసి ఒక 10-12 సంవత్సరాలు సడన్గా మీకు రియలైజేషన్ వచ్చింది ఈ రోజున మీకు. సరే, ఈ రియలైజేషన్ మీకు ఎంత వస్తుందో నేను చూస్తాను, సంతోషం. మీరు రియలైజ్ అయ్యి మేము మమ్మల్ని ఏం అనకూడదు అనుకుంటే అసలు మా పార్టీ నిర్మాణానికి బోనది. మా వాళ్ళంతా మిమ్మల్ని తిట్టడం మానేసి మా పార్టీలో మా శివను మా దేవర శివ గురించి మా మునీర్ హసన్ గురించి మేము ఎత్తుకుంటాం. వాళ్ళ నాయకులు తీసుకునే బాధ్యతలు మేము ముందుకెళ్తాం. మీరు తిట్టడం ప్రారంభిస్తే మేము మా వాళ్ళని ఎత్తుకోవడం మానేసి మీకు బదులు ఇవ్వడం టైం అయిపోతుంది నాకు. సో మీరు తిట్టకపోతే ఖచ్చితంగా మేము బలపడతాం, సంతోషం. లేదు మీరు తిడతానంటే కూడా మిమ్మల్ని తిట్టి మేము బలపడతాం. ఏదైనా మేము బలపడటం గ్యారంటీ. చాయిస్ ఇస్ యువర్స్. సో నేను నాయకులకి ఎందుకు నేనే బాధ్యత తీసుకున్నాను అంటే నాకు ఒక్కొక్క ఊరికి వెళ్తుంటే ఒక్కొక్కరికి అనిపిస్తుంది ఎక్కడో మనోహర్ గారు నా పర్మిషన్ తీసుకొని నేను రాలేకపోతా అని చెప్పారు కొద్ది రోజుల క్రితం. తలిపేసానమ్మా, ఎవరు వస్తున్నారు? రోజు ఒక హుద్హుద్ తుఫాన్ అప్పుడు మేము వెళ్తూ ఉంటే మన శ్రీకాకుళంలో ఒక అబ్బాయి 22-23 ఉంటాయి, ఒక 10 కేజీలు బియ్యం కాదన్నా 10 సంవత్సరాల భవిష్యత్తు కావాలి. అంటే యువత తాలూకు కోపాలు, యువత తాలూకు వాళ్ళు ఏం అడుగుతున్నారు? జీవనం అడుగుతున్నారు. కేవలం మనం ఉచితాలు అడగట్లేదు యువత. ఉచితాలు ఎవరికి కావాలి? నిజంగా నిస్సహాయ పరిస్థితిలో ఉన్న వ్యక్తుల సమాజానికి ఉచితాలు కావాలి, ఖచ్చితంగా కావాలి. అలాంటి స్కీమ్స్ ఉండాలి. లేదంటే మనకి దివ్యాంగులకి పెన్షన్స్ పెరగాలంటే 5,000 కాదు, 4,000 కాదు, మనం 10,000 పెంచాం మన ప్రభుత్వం వచ్చాక. ఇలాంటివన్నీ ఉండాలి. ఎప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్కి జనసేన ఎప్పుడు వ్యతిరేకం కాదు, ఉండాలి. కానీ వెల్ఫేర్ స్కీమ్స్ మీదే మనం ప్రభుత్వాన్ని నడిపేస్తాం, ఓట్లు వస్తాయంటే దాని మీద ఓట్లు పడవు అని అనడానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ వైసీపీ. మేము బటన్ నొక్కేస్తాం, మీకు వెల్ఫేర్ స్కీమ్స్ పడతాయి, మీకు డబ్బులు వచ్చేస్తాయి అంటే కరెక్టే. హాస్పిటల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వదిలేశారా మీరు? బటన్ నొక్కామని డబ్బులు పడ్డాయి అంటారు, కరెక్టే. మీరు హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వదిలేశారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎక్కడున్నాయి ఇప్పుడు అంత అద్భుతంగా? ఇప్పుడు తపన పెడతా ఉన్నాం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక. ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తే క్వాలిటీ అత్యంత అద్భుతంగా ఉంటుంది. వై షుడ్ గో టు మనం ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళగలిగే పరిస్థితులు ఎందుకు ఉండాలి? మన గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా బాగుండాలి కదా. తమిళనాడులో బాగుంటాయి, పాండిచేరిలో కానీ. ఒక నిర్ణీతమైన ఒక పర్టికులర్ సంఖ్యాబలం ఉన్న జనాభాకి ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి మనకి? గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవి పని చేస్తున్నాయి? గవర్నమెంట్ హాస్పిటల్స్ ఒక ఎంఆర్ఐ స్కాన్ ఇస్తే అది మెయింటైన్ చేయగలుగుతున్నారా లేదా? డాక్టర్స్కి జీతాలు పెంచే పరిస్థితులు ఏదైనా ఉన్నాయా? ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్స్ వదిలేసి ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తున్నారంటే జీతాలు పెరగవు. అసలు దాని మీద గత ప్రభుత్వం ఏదైనా ఆలోచించిందా? నేను కొన్ని క్యాబినెట్లు కావచ్చు, కొన్ని ప్రత్యేకించి కావచ్చు, నేను మన పార్టీ తరపు నుంచి కావచ్చు, నేను కోరుకుంటుంది వ్యవస్థలు బలోపేతం కావాలని. వ్యవస్థలు బలంగా ఉండాలి మనకి. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ గవర్నమెంట్ స్కూల్స్. రాష్ట్ర విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడానికి ఉపాధ్యాయులు నాయకత్వం వహించాలని, అందరూ కలిసికట్టుగా కృషి చేసి ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ సాధించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఇటీవల సింగపూర్ అధ్యయన యాత్రకు వెళ్లి వచ్చిన 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులతో ఆయన ఉండవల్లిలోని తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సింగపూర్ పర్యటనలో తాము తెలుసుకున్న అధునాతన విద్యా విధానాలు, బోధనా పద్ధతులను ఉపాధ్యాయులు మంత్రికి వివరించారు. ఉపాధ్యాయులు చెప్పిన విషయాలు లోకేష్ ఆసక్తిగా విన్నారు. అనంతరం విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురావడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని లోకేష్ స్పష్టం చేశారు. భోంచేశారా? కూర్చోండి ప్లీజ్. మా అందరికీ నమస్కారం. నేను ఇక్కడ ఉన్న టీచర్స్ అందరినీ లీడర్స్గా చూస్తున్నా. ఎందుకంటే మీరు రికమెండేషన్తో ఇక్కడికి రాలేదు. మీరు కష్టపడి ఫలితాలు సాధించి మీ సొంత కాల్పై నిలబడి ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తింపు పొందినవారు. మీరందరూ లీడర్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తామో
ఆ మార్పు సాధించాలంటే విద్య నుంచే ప్రారంభమవుతుంది. చాలామంది చెప్పారు విద్యాశాఖ నీకు వద్దురా భయని. టీచర్లు ఉంటారు, ఈ సంఘాలు ఉంటాయి, ఒక పక్కన ఎగ్జామినేషన్స్ ఉంటాయి, మనం చూస్తున్నాం. కావాలని డిఎస్సి పైన కొన్ని ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఇవన్నీ నువ్వు తట్టుకోవాలి అంటే అందుకే నాకు కావాలని అడిగా. సమాజంలో ఏ మార్పు అయితే నేను సాధించాలనుకుంటున్నామో అది విద్యాశాఖ నుంచే సాధించగలుగుతాను బలంగా నేను నమ్మాను. కనుక విద్యాశాఖ నేను తీసుకున్నాను. నేను హాయిగా ఇండస్ట్రీ తీసుకుని ఉండొచ్చు, లేదంటే ఎనర్జీ తీసుకుని ఉండొచ్చు, ఇంత కష్టపడాల్సిన అవసరం నాకు లేదు. కానీ ఒక పట్టుదల, కమిట్మెంట్తో నేను తీసుకున్నాను. దాంట్లో భాగంగా నేను కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న బెస్ట్ మోడల్స్ ఏంటి. ఈరోజు బాబు గారు పదే పదే స్వర్ణాంధ్ర అంటారు. ఆ స్వర్ణాంధ్ర సాధించాలంటే విద్యాశాఖ చాలా కీలకమైన పాత్ర ఉంది. ఐటీ డిపార్ట్మెంట్ కాదు, పవర్ డిపార్ట్మెంట్ కాదు, ఇండస్ట్రీస్ కాదు, విద్య. ఇప్పుడు క్వాంటమ్ తీసుకురావాలంటే కరికులం రెడీగా ఉండాలి. ఫార్మాలో మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకురావాలి, యాక్సిడెంట్స్ లేకుండా ఫార్మా నడిపించాలంటే ట్రైనింగ్ ఉండాలి. సో విద్యాశాఖ చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. సో నా ఆలోచన ఏంటంటే బెస్ట్ మోడల్స్, మీరందరూ లీడర్స్ కనుక బెస్ట్ మోడల్స్ మీకు చూపిస్తే ఆ మార్పు మనలో వస్తుంది, ఎక్స్పోజర్ వస్తుంది. మీ అందరు తెలుసు, చిన్న వయసులో నేను అమెరికాకి వెళ్ళాను. నా ఇంజనీరింగ్ అమెరికాలో చేశా, 2 సంవత్సరాలు అక్కడ పనిచేశా. మళ్ళీ 2 సంవత్సరాలు స్టాన్ఫర్డ్ ఎంబీఏలో ఎంబీఏ పొందినవాడు. చాలామంది అడిగారు అమెరికాలో నేను నేర్చుకుంది ఏంటి, ఇండియాలో అది నేర్చుకుంది ఏంటి. నేను ఒకటంటే ఎక్స్పోజర్. స్టాన్ఫర్డ్ ఎంబీఏలో చూస్తే సుమారుగా 100 దేశాల నుంచి వస్తారు చదువుకునేదానికి. ఐడియాస్, నాలెడ్జ్, కల్చర్ చాలా నేర్చుకుని వచ్చాం. అదేవిధంగా మీరందరూ కూడా ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఆటోమేటిక్గా ఒక లీడర్స్గా, చేంజ్ మేకర్స్గా మీరు తయారవచ్చు. సో ఈ రోజు నుంచి మీకు ఎక్కువ పని ఉందబ్బా. లీడర్స్ అనేవారు లీడ్ చేయండి. మీ స్కూల్లో లీడ్ చేయండి, మీ క్లస్టర్లో లీడ్ చేయండి, మీ మండల్లో లీడ్ చేయండి. ఇప్పుడు మేడం గారు ఫాస్ట్ లర్నర్ కనుక ఐఏఎస్ అధికారి అయ్యారు. నేను స్లో లర్నర్ కనుక రాజకీయ నాయకుడిని అయ్యా. కానీ నాకు హ్యాండ్ హోల్డింగ్ వచ్చింది. మీరు చూస్తే నాకు నారాయణ గారు ఎన్నోసార్లు చెప్పారు, నారాయణ గారే నాకు టీచర్, క్యాల్కులస్ గురువు గారు నాకు నేర్పించారు, ప్రాబబిలిటీ ఆయన నాకు స్వయంగా నేర్పించారు 11th 12th. దాని తర్వాత ప్రొఫెసర్ రాజిరెడ్డి గారు ఉన్నారు, కార్నింగ్ మెల్లన్ యూనివర్సిటీ, ఆయన నాకు మెంటర్గా ఉండేవారు. వాళ్ళ గైడెన్స్లో నేను పెరిగినవాడిని. సో చాలా కీలకమైన పాత్ర మీ అందరికి ఉంది. ఇప్పుడు కొంతమంది ఉపాధ్యాయులు స్లోగా చెప్పేవాళ్ళు ఉంటారు, కొంతమందికి కాన్సెప్ట్స్ ఇంకా బలంగా చెప్పాల్సిన అవసరం. మెంటర్ చేయండి. ఈరోజు టీచర్ స్టూడెంట్ సబ్జెక్ట్ రిలేషన్షిప్ ఏర్పడింది డేటాలో. సో ట్రెండ్స్ ఉంటాయి, ఒక టీచర్ చెప్పలేకపోతున్నారు, నేను అప్పుడు చెప్పే మెంటరింగ్ ప్రోగ్రామ్ పెట్టండి, మీరందరూ మెంటర్ చేయండి. భారతదేశంలో ఉన్న ఒక అలవాటు ఉంది, అదేంటంటే ఎంతసేపు హార్డ్వేర్ చూస్తాం, క్లాస్ రూమ్స్, టాయిలెట్స్, అది అవసరం కాదు నేను అనట్లా. కానీ సాఫ్ట్వేర్ మర్చిపోతున్నాం కంప్లీట్గా. సాఫ్ట్వేర్ ఎవరు? మీరు. ఈరోజు స్మార్ట్ ఫోన్ ఉంది, ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది, ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ లేకపోతే ఇంకేదో వాడగలుగుతామా? ఐఓఎస్ లేకపోతే మీరు వాడగలుగుతారా యాపిల్ ఐఫోన్ని? లేదు కదా. అది కంప్లీట్లీ మిస్ అయ్యాం. సో సాఫ్ట్వేర్ పైన శ్రద్ధ పెట్టాలి, ప్రభుత్వం ఇన్వెస్ట్ చేయాలి. మీకు ఎక్స్పోజర్తో పాటు మీరు లీడర్స్గా తయారయ్యి ఈ లీప్ మోడల్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో పదే పదే, అది సాధించేదానికి మీరందరూ కృషి చేయాలి. మీరందరూ చూశారు హెచ్ఎంఎల్కి, వాళ్ళ హెచ్ఎం అంటే అడ్మినిస్ట్రేషన్. సో టీచర్లు పొజిషన్ చేస్తాము, మిగతా వర్కులు చేయాలి. కానీ మిగతా టీచర్లకు వచ్చి గల బోధన పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలనేది మా లక్ష్యం, మిగతా పనులన్నీ తగ్గించాలని. ఇది ఒక రోజులో అవుదండి, దయచేసి ఒక చిట్కేస్తే అయిపోతుంది అనుకుంటే చాలా పొరపాటు. సిస్టమేటిక్గా చేయాలి. విద్యాశాఖలో ఈరోజు వేసే పునాది ఫలితాలు రావాలంటే 3, 4, 10 సంవత్సరాలు పడుతుంది. కానీ మీ అందరి సహకారంతో ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు ఫలితాలు మొదలైనవి. మనం సాధించాం రిజల్ట్స్. దాని తర్వాత ఒక చిన్న ఐడియా, ఒక యాడ్ వేద్దామని మన జీవితాలన్నీ మారిపోయినాయి దానివల్ల. నిన్న మేడం గారు చెప్తున్నారు, సుమారుగా 1,00,000 మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలకు ట్రాన్స్ఫర్ అయ్యారు. అంటే ఒక హోప్. నేను అందుకంటాను,
పర్మిషన్స్ మనం ఆపకూడదు, కాంపిటీషన్ మనకు మంచిది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన చర్చల వివరాలు ప్రజల ముందు పెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా బయట కూర్చోబెట్టే అంత సీక్రెట్ ఏముంది దాంట్లో అని ప్రశ్నించారు. మన తెలంగాణ ఇంజనీర్లు మన ఈఎస్సీని కూడా లోపలికి ఎందుకు రానివ్వలేదంటూ ధ్వజమెత్తారు. ఇంజనీర్లను నీళ్ల మంత్రిని బయటపెట్టి మీరు ముగ్గురు గంట సేపు ఏం మాట్లాడుకున్నారో, దానివల్ల తెలంగాణకు జరిగే ప్రయోజనం ఏంటో బయట పెట్టాలని కోరారు. ముఖ్యమంత్రి గారైతే మరి బయటకు వచ్చి ఏదో చారిత్రక ఒప్పందం చేసుకుందామని సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఒకవైపు ఏమో రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగించే విధంగా కర్ణాటక రాష్ట్రము తుంగభద్ర ప్రాజెక్టుకు దిగువన, ఆర్డిఎస్ ఎగువన 35 టీఎంసీల వినియోగంతో నవేలి రిజర్వాయర్ ఒకటి నిర్మాణానికి కర్ణాటక పూనుకున్నది. ఇంకొక వైపు ఆంధ్రప్రదేశ్ ఆర్డిఎస్ దిగువన, సుంకేశుల ఎగువన 20 టీఎంసీల సామర్థ్యంతో గుండ్రేవుల అనేటువంటి ఒక ప్రాజెక్టు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ పూనుకున్నది. అది 35, ఇది 20, అంటే 55 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో అటు కర్ణాటక, ఇటు ఆంధ్రప్రదేశ్ 2 ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. అయితే ఈ ప్రాజెక్టుల విషయంలో ఆనాడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు కూడా వాదనలు జరిగినాయి. వాదనలు జరిగితే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ చాలా స్పష్టంగా చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ఏం చెప్పిందంటే, ఆ రోజు మాకు సిల్టేషన్ అయింది, మేము గుండ్రేవులు కట్టుకొని 20 టీఎంసీలు నిల్వ చేసుకుంటాము అని చెప్పి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు చెప్తే, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2013లో తాను ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో స్పష్టంగా చెప్పిండ్రు, కొత్తది కట్టాల్సిన అవసరం లేదు, సిల్టేషన్ ఏదన్నా ఉంటే మీరు ప్రత్యామ్నాయం సిల్ట్ ఎలా తీయాలో ఆలోచించుకోండి తప్ప గుండ్రేవులకు నీటి కేటాయింపులు చెయ్యము అని ట్రిబ్యునల్ స్పష్టంగా చెప్పింది. తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన 9.5 సంవత్సరాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్మించేటువంటి ప్రయత్నం చేస్తే మేము చాలా తీవ్రంగా అపోజ్ చేసినాం. ఆ గుండ్రేవుల ప్రాజెక్టు ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీవ్రంగా అయినటువంటి నిరసన చెప్పడం ద్వారా, మేము అపోజ్ చేయడం ద్వారా, అన్ని ఫోరమ్స్లో రైజ్ చేయడం ద్వారా అది కోల్డ్ స్టోరేజ్లోకి పోయింది. కానీ ఇప్పుడు తమ అనుయాయుడే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నా శిష్యుడే ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్పి మళ్ళీ ఇప్పుడు గుండ్రేవులను తెరపైకి తెచ్చినారు. ట్రిబ్యునల్ వద్దన్నది ఆనాడు 9.5 ఏళ్ళు బీఆర్ఎస్ ఆపింది. మళ్ళీ ఇప్పుడు గుండ్రేవుల ప్రాజెక్టు ఇటు ఆంధ్రప్రదేశ్ పైకి తీసుకొచ్చింది, అటు నవేలి ప్రాజెక్టును కర్ణాటక పైకి తెచ్చింది. అంటే ఇవాళ తుంగభద్ర మీద 55 టీఎంసీలతో వచ్చే ఈ 2 రిజర్వాయర్లు రేపు తెలంగాణకు తీవ్ర నష్టం చేస్తాయి. తుంగభద్ర అల్టిమేట్లీ ఇట్ కమ్స్ టు శ్రీశైలం, ఒక ఆర్డిఎస్కు కాదు, శ్రీశైలం కూడా రేపు నీటి ఫ్లో తగ్గడం ద్వారా రేపు శ్రీశైలం మీద ఆధారపడ్డ కల్వకుర్తికి కానీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద కూడా ఇది తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది. మరి ముఖ్యమంత్రి గారు మేము చాలా గొప్ప ఒప్పందం చేసుకున్నాము, ఎవరిని లోపల రానియలేదు, ఆఫీసర్లందరినీ బయటనే కూర్చోబెట్టినాము, ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా బయట కూర్చోబెట్టినాము, లోపల 3 ముఖ్యమంత్రులము, కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి కాంతారావు గారు, 4 కూర్చున్నాము అన్నారు. సరే, కాంతారావు ఎవరు? ఆయన ఆంధ్రప్రదేశ్ ఆరిజిన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో అనుబంధం ఉన్న వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారే ఇలా కేంద్ర ప్రభుత్వంలో తనకున్నటువంటి పలుకుబడిని ఉపయోగించి ఆయనను ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తిని కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శిగా చంద్రబాబు గారు పెట్టించుకున్నారు. మరి ఆ మీటింగ్లో 3 ముఖ్యమంత్రులు, కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి 4 కూర్చున్నారు. మీరు చేసిన ఆ సీక్రెట్ అగ్రిమెంట్ ఏంది? ఏం అగ్రిమెంట్ చేసిందో ఇలా రాష్ట్ర ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది, స్టేక్ హోల్డర్స్ అందరికీ తెలవాల్సినటువంటి అవసరం ఉంది. నీకేమో అవగాహన తక్కువ, ఆగమాగం ఎక్కువ నీకు. ఎందుకంటే నువ్వు గతంలో అనేక విషయాలు కూడా మాట్లాడినావు. దేవాదుల ఏ బేసిన్లో ఉంది, నల్లమల్ల ఆంధ్రప్రదేశ్లో ఉంటుందా, తెలంగాణలో ఉంటుందా, బచావత్కు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మధ్య కూడా తేడా తెలియని విధంగా నువ్వు ఎన్నిసార్లు మాట్లాడినవో, ఎన్నిసార్లు అభాస్పాలైనవో, కనీస అవగాహన లేని రహిత్యాన్ని ఎలా బయట పెట్టుకున్నావో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.
మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. దూరదృష్టితో కేసీఆర్ కట్టిన హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను చూసి అద్భుతంగా ఉందంటూ మేఘాలయ సీఎం సగ్మ ప్రశంసించారని తెలిపారు. కేసీఆర్ లాంటి విజనరీ నాయకుల నుంచి మాలాంటి యువ నాయకులు చాలా నేర్చుకోవాలని స్వయంగా నాకు ఫోన్ చేసి అభినందించారంటూ తెలిపారు. పోరాట యోధుడే పాలకుడైతే, రాష్ట్రాన్ని సాధించిన నాయకుడే పరిపాలిస్తే ఎట్లా ఉంటుందో చెప్పడానికి ఇదే ఉదాహరణ అంటూ చెప్పుకొచ్చారు. ఫార్మసిటీ రద్దు చేసి ఆ భూములు తిరిగి రైతులకు ఇస్తామని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు చెప్పారు. ఇప్పుడేమో ఆ రైతులకు భూములు వెనక్కి ఇవ్వమని చెబుతున్నారు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో కేటీఆర్ విమర్శలు చేశారు. అక్కయ్య మీటింగ్ పెట్టింది, మరి మీరు రావాలి అని అడిగితే నేను అన్నా, మహేశ్వరానికి అవసరమా అక్క? మీరుండగా ఇంకెవరన్నా అవసరమా? సబితా ఇంద్రారెడ్డి అంటేనే, సబితమ్మ అంటే మేము మా కాన్స్టిట్యున్సీలకు పిలుచుకుంటాము, మీ కాన్స్టిట్యున్సీకి నేనెందుకు అక్క అంటే, లేదు మీరు రావాలి అన్నారు. నాకు ఇక్కడికి వస్తుంటే నిజంగా చెప్తా ఉన్నా, ఇక్కడికి వస్తా ఉంటే ఎస్ నేను కూడా జై సబితమ్మనే అంటున్నా, వేరే అంటున్నా. మహేశ్వరంలో మీ జోష్ చూస్తుంటే, మీ ఊపు చూస్తుంటే, మీ స్వాగతం చూస్తుంటే 2028 ఎలక్షన్ అయిపోయింది, తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు, గులాబీ జెండా మళ్ళీ ఎగిరింది, మహేశ్వరంలో మళ్ళీ సబితమ్మ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచింది అన్నట్టుగా అద్భుతమైన స్వాగతం పలికినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీరు ఒకటి మాత్రం పక్కా, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా కనబడుతున్నది మన కార్యకర్తల ముఖాల్లో ఉత్సాహం కానీ, మీరు చూపెడుతున్న ఊపు కానీ చూస్తుంటే కాంగ్రెస్ బంగాళాఖాతంలో కలిసేది పక్కా, బ్రహ్మాండంగా గులాబీ జెండా ఎగిరేది పక్కా, ఇందులో అనుమానం ఎవరికీ లేదు. అయితే మరి ఇవాళ ఏ మూలకి పోయినా, తెలంగాణలో ఏ నియోజకవర్గానికి పోయినా, ఏ మూలకి పోయినా, నిన్న పరిగి పోయినాం, మొన్న చేవెళ్ళ పోయినాం, అంతకంటే ముందు వరంగల్లు, అంతకంటే ముందు ఆదిలాబాద్, ఎక్కడికి పోయినా ఇవాళ ఒక్కటే నినాదం వినబడుతున్నది, కాంగ్రెస్ పోవాలే, కేసీఆర్ రావాలే. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఒక్కసారి అర్థం చేసుకోవాలి. కూర్చోబెట్టాలా? మధ్యలో మీరు కూర్చోవాలంట, కూర్చోపోతే ఎన్నికలలో కనబట్లేదంట. కూర్చోగలుగుతారా? ఆడ కూర్చునేందుకు జాగలేదంట. మా హాల్ చిన్నగా అయిపోయింది, మనం మంది ఎక్కువైపోయినాం, ఏం చేద్దాం? ఇవాళ వాస్తవం ఏంది అంటే, ఎందుకు 2.5 సంవత్సరాలుగా పెద్దలు మన నాయకుడు, తెలంగాణ సాధించిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు 2.5 సంవత్సరాలలో కేవలం 4-5 సార్లు మాత్రమే బయటికి వచ్చింది. కానీ ఇలా ఎక్కడ ఎవరికి ఏ కష్టం ఉన్నా వాళ్ళే గొంతు పెంచి పిలుస్తున్నారు, కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు అని ఇలా గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఎందుకు? ముఖ్యమంత్రిగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉంటే ఎందుకు ఇంకా ప్రజలు కేసీఆర్ గారిని తలుచుకుంటున్నారు, ఎందుకు ఆయనని యాద్ చేసుకుంటున్నారు, మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి భవిష్యత్తు గురించి మాట్లాడుకునే ముందు మనం గతంలో కూడా తొంగి చూడవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. మీకు గుర్తుండాల, మా తమ్ముడు సిరిపురం యాదయ్య ఇదే మహేశ్వరం బిడ్డ. ఆనాడు ఉద్యమంలో తమ్ముడు సిరిపురం యాదయ్య విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం మెయిన్ క్యాంపస్ గేట్ ముంగట ఆ రోజు పెట్రోల్ పోసుకొని, మరి తెలంగాణ రాదేమో, తెలంగాణ రాకపోతే మా ప్రాంతానికి, మా ప్రజలకు, మా అన్నదమ్ములకు కొలువులు ఎట్లొస్తాయి అని చెప్పి ఇదే మహేశ్వరం ముద్దుబిడ్డ యాదయ్య ఆ రోజు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చి అందరు చూస్తుండగా నిప్పుల కనికలాగా మండిపోతూ, తన పెయి దహించకపోతున్నా, తాను కాలిపోతున్నా జై తెలంగాణ అంటూ నినాదం ఇస్తూ అమరుడైనాడు సిరిపురం యాదయ్య. ఒక్క యాదయ్య గారు మాత్రమే కాదు, వందల మంది పిల్లలు ఆ రోజు ఉద్యమంలో ఒక భావోద్వేగంతో, నేను చచ్చిపోతానన్న రాష్ట్రం వస్తుందేమో, నేను సస్తేనన్నా కాంగ్రెస్ కళ్ళు తెరుస్తుందేమో అని చెప్పి ఆ రోజు అమరులైన బిడ్డలు, వారందరి స్ఫూర్తిని తీసుకొని, అరే ఇంత కష్టపడి తెచ్చిన రాష్ట్రం, దీన్ని మనం తెరలు కానియొద్దు, పాడు కానియొద్దు, మరి నవ్వెటోళ్ళ ముంగట జారిపడద్దు. యాదికుండాల మీ అందరికీ ఎన్ని మాటలు అన్నారు మన నాన్నాడు. అవునయ్యా, రాష్ట్రం వస్తుంది, కానీ మీకు నడిపేంత సినిమా ఉందా? రాష్ట్రం నడిపే సత్తా మీకున్నదా? మీకు నాయకత్వ పటిమ ఉన్నదా? లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయా మీకు
అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఎంతమంది ఒక్కసారి యాద్ చేసుకోండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు 300 కోట్ల రూపాయల పరిహారాన్ని అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నేను కులం కార్డు వాడి ఎప్పుడూ రాజకీయాలు చేయలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సింగపూర్ యాత్రకు వెళ్లిన 37 మంది టీచర్లతో మంత్రి లోకేష్ భేటీ. న్యూ టీవీ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.